ఉదయగిరి అనేటువంటి ఒక ఊర్లో ఓ సంఘటన జరిగింది. అప్పటికి మన రాష్ట్రంలో నక్సలిజం చాలా ఎక్కువగా ఉంది. అప్పటికి ఇంకా రాష్ట్రం విడిపోలేదు. అమ్మగారు అక్కడ పనిచేయడం వల్ల ఆ ప్లేస్కి నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. అది బద్వేల్కి దగ్గరగా, నెల్లూరుకి దూరంగా, అంటే కడప నెల్లూరు జిల్లాల బోర్డర్లో ఉండేటువంటి ఊరు. ఏజెన్సీ ఏరియా, నక్సలిజం ప్రభావం కింద ఉన్నటువంటి ఊరు. ఒక రోజున నక్సలైట్లు ఒక ఆర్టీసీ బస్సుని ఆపేసి అందులో ఉన్న జనాలంతటిని కూడా దించేశారు. ఓ పక్కకి తీసుకెళ్ళి నుంచోబెట్టారు. నుంచోబెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న పెట్రోల్ క్యాన్స్ తీసి ఆ బస్సు లోపల పోయడం మొదలుపెట్టారు. దాన్ని తగలబెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆ నక్సలైట్ టీంలో ఒక లేడీ నక్సలైట్ కూడా ఉంది. ఆమె ఇక్కడ ఉన్నటువంటి ఈ గుంపుని కంట్రోల్ చేస్తూ ఉంది, అటు ఇటు వాళ్ళు వెళ్లకుండా. ఆ గుంపు దగ్గర నుంచొని గన్ పట్టుకొని నుంచొని ఉంది. ఈలోపు ఆ గుంపులో ఉన్న ఒక పెద్ద ఆయన, వయసు మీరినైనా, ఆమెతో అన్నాడు, ఏమ్మా ఆ బస్ చూడు ఎంత కొత్తగా ఉందో, బహుశా ఆత్మకూరు డిపో బస్ అది. ఆత్మకూరు డిపో నుంచి చాలా వచ్చి కొన్ని రోజులే అయింది, గీతలు కూడా లేవు ఆ బస్ మీద, చాలా బ్రాండ్ న్యూ బస్. చూడమ్మా బస్సుని ఎట్లా తగలబెట్ట బుద్ధి వస్తుంది మీకు అని అన్నాడు ఆయన. ఆ లేడీ నక్సలైట్ చాలా తాపీగా, ఏమాత్రం సంశయించకుండా, చెల్లించకుండా, తడువుకోకుండా, నీకు బస్సు అలా కనపడుతుందా, కొత్తగా కనపడుతుందా, కాసేపు అయిన తర్వాత చూడు ఎలా కనపడుతుందో అందావిడ. ఈ ముసలాయనేమో పాపం బస్ని ఒక కొత్త బస్సుగా చూస్తున్నాడు. ఆయన కళ్ళ ముందు కొత్త బస్సుగానే కనపడుతుంది అది, దాన్ని ఎలా తగలబెట్టను అనుకుంటున్నాడు ఆయన. కానీ ఆ లేడీ నక్సలైట్ బస్సు తగలబడక ముందే దాన్ని తగలబడిన బస్సుగా చూస్తుంది. పర్స్పెక్టివ్ మ్యాటర్స్. మనం ఏ దృష్టితో చూస్తామన్న దాన్ని బట్టి మన జీవన శైలి ఆధారపడి ఉంటుంది. నువ్వు జీవితాన్ని ఏ కోణం నుంచి చూసావన్న దాన్ని బట్టి నీ జీవితంలో నాణ్యత ఆధారపడి ఉంటుంది. If you have a right and proper perspective of life, you can make your life a very wonderful, a beautiful one. ఒకవేళ మనకి లైఫ్లో సరైనటువంటి దృష్టికోణం, పర్స్పెక్టివ్, అవుట్లుక్ లేకపోతే మనము లైఫ్ని చక్కదిద్దుకోలేం.